సో మీరు సక్సెస్ అంటారు. సక్సెస్ ఎందుకంటే ఫెయిల్యూర్స్ ఉన్నాయి లేవనను. No, no, యాజ్ అయితే ఎ పర్సన్ సక్సెస్. మీరు సక్సెస్ అన్నారు కదా, నేను మీ కామెంట్స్ లో చూస్తే మొన్న ఎక్కడో అంటే ఏదో ఒక వీడియో కింద చూసా, అరే మా ప్రత్యర్థి వీడియో చేయన్నా నువ్వు, నా అపోనెంట్ బిజినెస్ లో నా అపోనెంట్ వీడియో చేయన్నా, నీకు కావాలంటే 10 రూపాయలు ఎక్కువ ఇస్తా, ఎందుకంటే ఎట్లాగో 1-2 months లో నువ్వు వీడియో చేయగానే వాడి కంపెనీ మూత పడిపోతుంది, నేను హ్యాపీగా ఫీల్ అవుతా అని ఒక కామెంట్ చూసా. అట్లేం లేదు. ఇప్పుడు నేను హోలీకి ఒక వీడియో చేసిన, హోలీ ఈవెంట్ కి చేస్తే వాళ్ళు దే వర్ వెరీ థ్యాంక్ఫుల్. ఎన్ని టికెట్లు హాట్ కేకులు లాగా ఉప్పల్ స్టేడియం లో అమ్ముడు పోయినట్టు పోయినాయి. వాళ్ళకి లక్షలలో బిజినెస్ అయింటారు. నాకు ఇచ్చింది 10,000, వాళ్ళకి వచ్చింది 30-40 లక్షలు. అట్లా నేను ఒక కిడ్ స్టూడియో చేసిన, అది కూడా ఆల్మోస్ట్ 1 million పోయింది. వాళ్ళకి వచ్చింది మళ్ళీ 20 లక్షలు 10 లక్షలు వచ్చింటది అంతమంది క్రౌడ్. అట్లాంటివి చాలా ఉన్నాయి. ఇక్కడ ఏమైతుందంటే నేను 100 ప్రమోషన్స్ చేస్తే దాంట్లో 50 హిట్ కాకపోవచ్చు, కానీ 50 హిట్ అయిన వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఉంటారు. 50 హిట్ కాని వాళ్ళు కూడా నామినల్ ప్రైస్ 10,000 అని ఈజీ తీసుకుంటారు. మీరు అడిగిన క్వశ్చన్ కూడా అర్థమైంది. సో ఇప్పుడు వంశీ వచ్చి ప్రమోషన్ చేస్తే, వంశీ ఐరన్ లెగ్ అంటే నువ్వే సక్సెస్ కాదు, నువ్వు వచ్చి ప్రమోషన్ చేస్తున్నావు, చేస్తే పెద్ద పోటుగాడివా అనే రేంజ్ లో వాళ్ళు అడుగుతారు. అవును, కానీ ఇప్పుడు నేను చెప్తే మీరు పెన్సిల్ అమ్ముతున్నారు అనుకోండి, ఒక పెన్ను స్టార్ట్ చేసిండ్రు మీరే, నాకు ఫోన్ చేసిండ్రు, వంశీ ఇట్లా పెన్సిల్ బ్రాండ్ ఒకటి స్టార్ట్ చేసిన, పెన్ను పార్ట్నర్షిప్ లో చేద్దామా అని అడిగిండ్రు. మీరు 100% అడుగుతారు. అడిగిన దాన్ని సక్సెస్ చేస్తా నేను అంటే, అది మీరు స్టార్ట్ చేసినా ఇంకొకరు స్టార్ట్ చేసినా ఎవరు స్టార్ట్ చేసినా కూడా ఆ బ్రాండ్ వాల్యూ పెంచి సక్సెస్ చేస్తా. తర్వాత నువ్వు క్లోజ్ చేస్తావా అది ఇది అన్ని పక్కన పెడితే సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కాకపోతే అట్లా నమ్మే వాళ్ళు 100 మంది ఉన్నారు. ఇప్పుడు నేను రేపు పొద్దున వీడియో చేసిన, ఐఎమ్ రెడీ టు డూ బిజినెస్ అగైన్, మీరు కావాలంటే 50% ఇన్వెస్ట్ చేయండి, లేదా మీకు దగ్గర ఉంటే 100% ఇన్వెస్ట్ చేయండి, 50% షేర్ నాకు ఇవ్వండి, ఫ్రీగా వీడియోస్ చేస్తాం, మన బ్రాండ్ వాల్యూ ఎడికే తీసుకుపోదాము అంటే కూడా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ ఈ రోజుకి చేయడానికే రెడీ. మీరే చెప్పండి ఇక సక్సెస్సా కాదా అని వాళ్ళు ఆలోచించాలి కదా. వార్ది ఫార్మ్ స్టార్ట్ చేసిండు, ఇట్లా అయింది. వంశీ ఫార్మ్ వాళ్ళందరికీ తెలుసు, 2 states లో ఆర్గానిక్ అంటే వార్ది ఫార్మ్స్, వంశీ ఫార్మ్స్, ఇవి 2 ఉన్నాయి. వీటికి మించి ఇంతవరకు రాలేదు, వస్తుందో లేదో కూడా చెప్పలేము. అంటే ఆ లెవెల్లో ఒక బ్రాండ్, నేను అనేది క్లాతింగ్ లో కూడా ఇంత బ్రాండ్ క్రియేట్ చేసిన వాళ్ళు లేరు. అంటే ఇప్పుడు ఆర్ఎస్ బ్రదర్స్, చందన బ్రదర్స్ అంటే అవి చిన్నప్పటి నుంచి ఉన్నాయి, అది వేరే టైప్ క్రియేట్ అయింది. కానీ ఒక ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి రోజు ఒక వీడియో పెడుతూ, అది వాడే పెడుతున్నాడా, ఒక అమ్మాయి ఉందా, అన్ని తీసుకుంటే ఇంత వైరల్ చేయడము ఇట్లా కూడా చేసుకోవచ్చు అని నన్ను చూసి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళే వీడియోలు చేయడం కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఇది ఒక ట్రెండ్ సెట్ చేసిన నేను. సో నా గొప్పలు చెప్పుకుంటలేను, కానీ చాలా మందికి ఉపాధి క్రియేట్ చేసిన, పెద్ద పెద్ద బిజినెస్ స్టార్ట్ చేసిండ్రు. సో ఒక బిజినెస్ మ్యాన్ సిగ్గుపడాల్సిన అవసరం లేదు. సేల్స్ మ్యాన్ కి బిజినెస్ మ్యాన్ కి డిఫరెన్స్ చూపించిన నేను. మనకి ఇంటికి వచ్చి ప్లాట్లు కొనండి సార్, లేదా మాది ఇది మస్కిటో కాయిల్ ఉంది కొనండి అని వస్తుండ్రి. నేను అదే చేసిన వీడియోలో, సార్ మా దగ్గర బెల్లం పౌడర్ ఉంది కొనండి, మా దగ్గర రైస్ ఉంది కొనండి. కానీ నన్ను బిజినెస్ మ్యాన్ లానే చూసిండ్రు. సో సిగ్గుపడాల్సిన అవసరం లేదు, ఏ పని చేయాలన్నా అనేది ఒక ట్రెండ్ సెట్ చేసిన. సో ఆయన ఎవరైతే కమెంట్ పెట్టిండో ఆయన ఊరికే నన్ను డిమోటివేట్ చేయడానికే, నువ్వు ఆపేసే ప్రమోషన్స్ అని అనడానికే పెట్టిండు. మస్తు మందిని చూసిన అట్లాంటి వాళ్ళని కాబట్టి పట్టించుకోవాలి, వస్తూనే ఉంటాయి కాబట్టి. ఇంకొకటి అంటే నానో టు రేంజ్ రోవర్ వచ్చారు మీరు, అంతేగా లైఫ్ లో ఆ స్థాయికి సక్సెస్ తీసుకొచ్చారు, రైట్? అలాంటి ఒక ఎంటర్ప్రెన్యూర్ వంశీ చివరకు చెరుకు బండి యాడ్ కూడా చేయాల్సిన కర్మ ఏం పట్టింది, ఇది ఎట్లా సక్సెస్ అవుతుంది, ఈయన చూసి నేను ఏం మోటివేట్ అవ్వాలి అని అడుగుతున్నాడు ఒక ఆయన. అంటే మోడీ కూడా చాయ్ అమ్ముకునేటోడు కదా, అది ఒకప్పుడు కదా. మీరు వచ్చి ఇప్పుడు మోడీ వెళ్ళి ఛాయ్ అమ్ముతే కష్టం, తీసుకోలేము. అంటే ఇప్పుడు మీరు టీ అమ్ముతున్నారు, ఇప్పుడు దానికి ఉంటది అంటే తీసుకునేటోళ్ళు తీసుకుంటారు. లైక్ ఇప్పుడు రజనీకాంత్ కూడా సక్సెస్ ఉంటాడు, ఏ సినిమా తీసుకున్నా. తర్వాత ఇంటర్వెల్ టైం కి ఆటో నడుపుకోవడము, రాళ్ళు కొట్టడము, ఎక్కువ తొలిమెట్టు కొట్టు కొండని ఢీ కొట్టు పాట వస్తుంది. సో మాణిక్యం వేరు భాష వేరు అని తర్వాత తెలుస్తుంది. అట్లా ఫస్ట్ హాఫ్ అంతా సక్సెస్ ఉండి తర్వాత ఫెయిల్ అయ్యి మళ్ళీ కూడా సక్సెస్ అవుతారు కదా. సో 1000 కోట్లు బాహుబలి మూవీ తీసుకున్నా, మీరు రాజ్యం వదిలేసిపోతున్నప్పుడు కూడా బాధపడుతుంటే, అరే మీరు ఎందుకు బాధపడుతున్నారు, కింగ్ వదిలేసి వస్తున్నాడు అంటే కింగ్ ఏడున్నా కింగే అని వాళ్ళందరూ దగ్గర చేర్చుకుంటారు. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎగ్జాంపుల్స్, మనకు అంటే ఇప్పుడు ఇట్లా చేస్తున్నా అంటే ఇంత డౌన్ టు ఎర్త్ వంశీ చెరుకుపాల బండికి కూడా చేస్తాడా అంటే, నాకు రేపు పొద్దున చిన్న పాన్ దగ్గర ఉన్నా లేదా చిన్న చెప్పుల షాప్ ఉన్నా కూడా నేను చెప్పులు
వాళ్ళు పిలిచి మీరు ఒకసారి కస్టమర్ కి ఇట్లా వేసి చూపియాలి అంటే కూడా నేను చేస్తారు అట్లా యాక్టర్ లాగా యాక్టింగ్ కదా అది of course, of నిజంగా course. పని చేస్తలేను యాక్టింగ్ లాగా చెప్పులు వేసి చూపించి సార్ మీకు ఇంకోటి తీసుకురావాలా అనేది చేసే టైప్ నేను సో నేనే పెద్ద ఇండస్ట్రీ పెట్టిన అట్లాంటిది నార్మల్ ఇండస్ట్రీలో కూడా నేను సేల్స్ మ్యాన్ లాగా యాక్టింగ్ చేయమంటే చేస్తా నేను సో నాకు వర్క్ ఇస్ వర్షిప్ కోయి కామ్ బడా నహీ హోతా చోటా నహీ హోతా కామ్ కామ్ హోతా హై అనేది నేను గట్టి నమ్ముతా ఎందుకంటే ఆఫీస్ బాయ్ గా స్టార్ట్ చేసిన నేను చాలా మందికి తెలియదు కాలేజెస్ లో ఆఫీస్ బాయ్ గా స్టార్ట్ చేసి నార్మల్ గా వాళ్ళకు బాటిల్స్ అందియడము మార్కర్లు అందియడం లెక్చరర్స్ కి ఇవన్నీ చేసి బోర్డు తుడిపి రెడీ పెట్టాలి ఇవన్నీ చేసిన తర్వాత నారాయణమ్మ కాలేజ్ లో నాకు ట్రైనర్ గా తర్వాత ఛాన్స్ ఇచ్చిండ్రు ఫస్ట్ నారాయణమ్మ కాలేజ్ లో ఆఫీస్ బాయ్ గా చేసిన తర్వాత మన మూవీ ఇండస్ట్రీలో కూడా పేరుకి అసిస్టెంట్ డైరెక్టర్ అప్రెంటిస్ అన్నారు తర్వాత బాటిల్ నింపు పెట్టడము అంత ఆఫీస్ బాయ్ రోలే మళ్ళీ సో నేను కింది నుంచి వచ్చిన రూట్స్ నావి చాలా వేరే టైప్ వచ్చిన కాబట్టి నేను మళ్ళీ అది చేయాల్సి వచ్చినా చేస్తా అట్లేం లేదు నేను అదే చూసాను ఇంత చిన్న చిన్న యాడ్స్ కూడా చేస్తున్నాడే అంటే నేనేమనుకుంటే ఈ ₹1 అప్పు తీర్చడానికి ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి లాగా పొద్దున్న పేపర్ వేసి అది కాదు మోటివ్ నేను అడిగి పోయిన తర్వాత కూడా ఇప్పుడు ఆయన చెరుకుపాలు అయినా చేయమంటాడు కదా ఈయనకు సేల్స్ రావాలి ఏదైనా చేస్తా గానీ ఈయన హ్యాపీగా నాకు 10,000 ఇవ్వాలి నా 10,000కి నాకు 1,00,000 రావాలి ఇది ఒకటే ఉంటది కానీ నాకు అమ్మాయి నా 10,000 వచ్చింది ఇంకొంచెం అప్పు తీరింది ఇంకో 10,000 వచ్చింది ఇట్లుంటది నాకు వాళ్ళ మొహంలో ఇంత డిసప్పాయింట్మెంట్ కనిపించినా మళ్ళీ చేస్తా వాళ్ళు సాటిస్ఫై అయిన వరకు చేసే వస్తా చూసా మీ యాడ్స్ అన్ని చూసా నేను నిజంగా ఎంత కష్టపడతారో వాటిని డిజైన్ చేయడం కోసం వాటిని మంచి కనబడడం కోసం సో ఐఎమ్ నాట్ బోర్న్ విత్ ఎ గోల్డెన్ స్పూన్ సో రిచ్ కిడ్ ఏం కాదు నేను నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అన్ని చూసిన సో ఏమంటారు సెల్ఫ్ మేడ్ పర్సనే నేను ఎందుకంటే కొన్ని రోజులు మా అన్నతో ఉన్నా అంతే కానీ తర్వాత అంతా ఇండిపెండెంట్ గానే ఉన్నా కంప్లీట్ గా జీరో నుంచే స్టార్ట్ చేసిన ఒకప్పుడు 80 ఎకరాల ఆస్తి జైరాబాద్ లో ఒక్కొక్క ఎకరం ఇప్పుడు 4 కోట్లు 320 కోట్ల ఆస్తి ఇప్పుడు జీరో ఉంది అయినా మా డాడీ హాయిగా నవ్వుకుంటేనే పండుకుంటాడు అది సో మంచిగా అనిపిస్తుంది మాకు బీపీ లేదు షుగర్ లేదు ఎప్పుడు స్టంట్ లేయలేదు హార్ట్ అటాక్ రాలేదు దిష్టి చేయకండి కానీ అంత స్ట్రాంగ్ ఉంటాడు 60+ ఇయర్స్ అసలు మామూలు అనిపించది ఈ మధ్య మేము టైం ఇస్తలేం నాన్నకు బాధ అవుతుంది కానీ మొన్న నానిది ఒక రీల్ చూసిన హ్యాపీ బర్త్డే రోజు కూడా నేను మా నాన్న నాకు బర్త్డే విషెస్ అటు గోడ సైడ్ తిరిగి చెప్తాడు నేను కూడా ఇటు గోడ సైడ్ తిరిగే థ్యాంక్ యూ నాన్న అని చెప్తా చెప్పుకోకుండా ఉండం కానీ మా మధ్యలో అంత ర్యాప్ లేదు వచ్చి హగ్గించుకొని హ్యాపీ బర్త్డే చెప్పుకోవడం మా కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకొని హ్యాపీ బర్త్డేలు థ్యాంక్ యూలు చెప్పుకునేంత లేదు కానీ ఈక్వేషన్ అట్లా మారిపోయింది కానీ నాన్నలతో అట్లే అవుతుంది చాలా మందికి లేటర్ ఏజెస్ లో అట్లా అవుతుంది తర్వాత వాళ్ళు లేనప్పుడు ఎక్కువ ఫీల్ అవుతారు జనరేషన్స్ లో అలా ఉండేది యాక్చువల్ గా నాన్నతో చాలా డిస్టెన్స్ భయము ఇట్లా ఉండేది కానీ మీ వరకు ఓకే అనుకుంటారు ఓకే కానీ దే నీడ్ అవర్ టైమ్ సమ్ టైమ్స్ యూ డోంట్ గివ్ బికాస్ నేను చెప్పినట్టు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు మనకు వేరే ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ డాడీతో కూర్చొని చూడడము చిన్నప్పుడు అలవాటు ఉంటది తర్వాత ఫ్రెండ్స్ తోనే అలవాటు అయిపోతుంది అది ఏం చేయలేము ఇక వాళ్ళకి వేరే సర్కిల్ ఉంటది అందుకే వాకింగ్స్ కి పార్కులకు పోతారు తిరుగుతారు వాళ్ళకి వేరే టైపే చూస్ చేసుకోవాలి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం కూడా అంటే మనం ఇయ్యలేము ఎక్స్పెక్టేషన్ రీచ్